హాయ్ అండి, ఈరోజు నేను మీకు కొత్తిమీర పచ్చడి అనేది చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పల్లీలు తీసుకొని వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ధనియాలు కూడా వేసుకొని వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. క్వాంటిటీ చూపిస్తున్నాను, చూసారు కదా. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోని ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు టమాటీలు వేసుకొని బాగా మగ్గేంత వరకు కలపాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు టమాటీలు బాగా మగ్గినాయి కదా, మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా ఉండాలండి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని తర్వాత మూత తీసుకొని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం పల్లీలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటిని ముందుగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ టమాటా కొత్తిమీర పేస్ట్ని అందులో వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత వీటిని అంతటినీ కూడా మనం పోపు పెట్టేసుకోవాలి. చూసారు కదా. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.